Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. రే వసు भाई 2.5 किलो खीर मूल देना। నాన్న లోపలేవో స్వీట్లు తీసుకుంటుందిరా. लीजिए मैडम, कितना हुआ? 10 रुपया। రే ప్యాకింగ్ కూడా అయిపోయిందిరా. డబ్బులు ఇస్తోంది, रा ఇంకెళ్ళిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇంకెప్పుడు మీ వెంట తిరగను, మీ డాన్స్ క్లాస్ దగ్గరికి రాను. మీ చదువు ఆపక్కర్లేదు. బాగా చదవండి, పరీక్షలు బాగా రాయండి. పాస్ అయ్యకి వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. గాడ్ అమ్మాయి పేరు తప్ప ఇంకేం తెలీదు. అలవాట్లు ఇష్టాలు అభిప్రాయాలు ఏమి లేకుండా పెళ్ళ. ఇట్స్ ఎ బిగ్ నో నో ఫర్ మీ సర్ జీ. 2 ఏళ్లు తెలుసుకొని నువ్వేం చేశావు? సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావు. కుదరలేదు, వదిలేసాం అంతే. నచ్చలేదు వదిలేశాను, కరెక్ట్. కుదరలేదు వదిలేశాను, కన్వీనియన్స్. పొగరు. ఓకే పొగరే అంటే అది తప్పేంటి? అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలన్నా మా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవా? ఉంటాయి. అప్పట్లో ఇంకేం లేవు, పెళ్ళే. దట్స్ అ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ జనరేషన్ సర్ జీ. కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు దీని కానీ పెళ్లి చేసుకున్నంత తేలిక వదిలిండేదా? ఎంత కంపైపోయిందో తెలుసా? ఎంత ఈజీగా బాగా చెప్పడే తాడ తీసేసి ఉండేది. ఎల్ఎంఎని, మెయింటెనెన్స్, ప్రాఫిట్ లాస్, నా ఇన్కమ్, నా లాస్ట్ 2 years నాకైనా ఎక్స్పెండిచర్, మట్టి మసాలా అన్ని కలిపి నా చేత కట్టించి తాడు తెంపేసేది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి అలా పువ్వులు ఇవ్వగానే వావ్ సో క్యూట్ అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యా సర్ జీ చెప్పనా? మా టైంలో పెళ్ళంటే పందిళ్ళు, తలంబరాలు. ఇప్పుడు పెళ్ళంటే అగ్రిమెంట్లు, లాయర్లు. వాడికి ఇది ఉంది, నీకు ఇది ఉంది. అదే తేడా మీ ఇద్దరికి. సర్జీ తర్వాత ఏమని చెప్పండి సర్జీ. అర్జున్ గాడి గొప్పతనం ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి అక్కడే కారులో ఉన్న వాళ్ళ నాన్నకి ఒకేసారి చెప్పాడు. సర్జీ తర్వాత గొడవ అయిందా? అదంతా తెలీదు గానీ ఆ అమ్మాయిని కాలేజ్ మాన్పించి వేరే ఊరు పంపేశారు. ఎన్నిసార్లు కలిసినా వెళ్ళిపోయే ముందు చివరిసారి చూడటం నిజంగా స్పెషల్గా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల తర్వాత నేను నీతో మాట్లాడాలంటే ఇంటర్నేషనల్ కాల్ అవుతుంది తెలుసా? నువ్వు చదివేది ఆర్ట్స్, నీ కామర్స్ వర్కౌట్ అవ్వదు. మికీ, నువ్వు చాలా స్టైల్గా ఉంటుందనుకుని ఎప్పుడు పెట్టుకు తిరుగుతుంటావి. నీ డార్క్ గ్లాసెస్ ఎవరికైనా ఇచ్చేసేయ్. 70s లో విలన్లా ఉంటావు. చూసావా నువ్వు బ్రేకప్ అవగానే ఎంత ఫుల్ ఫ్లో నిజాలు చెప్పేస్తున్నావా? నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకపోతే బాగుంటావు. నేను అలాగే పడ్డాను. ట్రై చేయకుండా ఉంటాం ఎలాగే? నేను చేశాను కదా, నీకు తెలిసిందా? అవతల తెలియకుండా అన్ని లోపల దాచేస్తుంటే ఎలా తెలుస్తే? పద్ధతి మార్చుకో. I'll try. ఇంకా నీ ఐప్యాడ్ సాంగ్స్ మొత్తం డిలీట్ చేసాయి. కుదరకపోతే అట్లాంటిక్ లో పడాయి. చాలా భయంకరమైన పాటలు అవి. టెర్రరిస్టులను టార్చర్ చేయడానికి వాడచ్చు వాటిని. మై గాడ్ మికీ. అయ్యో ఇంకో విషయం, పబ్కి వెళ్ళు కానీ డ్రింక్ చేయి.
డ్రింక్ చేస్తే నువ్వు ఈజీగా ఎవరిదో ఒకటి పడిపోతావు. అందరూ నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, అడ్వాంటేజ్ చేస్తున్నారు అందుకని. Stupid. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవాలనే నేను అలా యాక్ట్ చేశాను. అమ్మ రాక్షసి, నువ్వు మాత్రం అలా నవ్వకే తల్లి. నేను నవ్వు చూసే పడిపోయినా. నేను నైట్ టైం 10,000 వాట్స్ బల్బ్ వెలిగిస్తే ఎంత మెరుపు వస్తుందో అంత వెలుగు వచ్చేస్తాను నేను చూడగానే. మళ్ళాంటి వాళ్ళ కాల మామూలు మగల వాళ్ళు ఏమవుద్దు, కింద పడి దేనికి చచ్చిపోతారు. అయితే నేను మా ప్రొఫెసర్ ని చూసి నవ్వాలి. ఆయన గ్రూప్ లో నాకు సీట్ కావాలి. నీకు సీట్ ఒకటి ఇంకెవడికి ఇస్తాడు బేబ్స్? వాడికి పాస్తాలో పాయసం కలిపి చంపేస్తాను. మైకేల్ చెప్పాడని చెప్పు. చెప్పండి. మీరా? వేర్ ఇస్ మై స్విమ్ సూట్? ఇట్స్ ఇన్ ద కబర్డ్. మిక్కీ. No. చచ్చిపోతావా? That's disgusting. Bad behavior, Mickey. Very bad behavior. నా రూమ్మేట్ పేరు శశి. వెరీ నైస్ గర్ల్. బట్ నా అంత బాగుండదు. నీకంటే బాగాలేనప్పుడు పర్లేదు. నీకంటే నెక్స్ట్ లెవెల్ ట్రై చేయగలరు కానీ నీకంటే తగ్గకూడదు. నన్ను మర్చిపోయావా? ట్రై చేస్తున్నానే. నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాను, వెనక చాలా బాగుంది. ముందు నుంచి ఎలా ఉంది? బాగుంటే నీ ఫోన్ కట్ చేసిన అంతా మాట్లాడేవాడు కదా. నీ గొడవ ఏంటి? ఎవడైనా తగులుకున్నాడా? సుధీర్, my father's friend's son. He's a politician. మంచోడే. డిన్నర్కి పిలిచాడు. ఏం చేయను? నన్ను అతను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా? అంతేం లేదు. కొంచెం వెళ్ళనా? వెళ్ళు, తగులుకో, తాట తీసే. వాడికి అమ్మాయి అంటే విరక్తి కలిగేలా చేసే. విష్ ఆల్ ది బెస్ట్. కానీ నేను నీతో ఏమేం తప్పులు చేశానో అవి మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. సో నువ్వు నన్ను గైడ్ చేయాలి. విల్ యూ? నాకు వేరే దారి లేదు కదా, తప్పదు కదా. మీరా సుధీర్ గారితో డిన్నర్కి వెళ్తుంది. హార్ట్లో చిన్న క్రాక్ సర్జీ. నిజం చెప్పనా, చిన్న మంట కూడా స్టార్ట్ అయింది. అయినా సుధీర్ గారితో తన మూవ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను ఇలా మీ ముందు కూర్చున్నా బ్లాక్ కాఫీలో టైం వేస్ట్ చేయడం నాకు అసలే నచ్చలా. నాకు I'm free. I'm single, ready to mingle. ఈ రోజు నా టెలిఫోన్ మెసేజ్ బాక్స్ అంతా అమ్మాయిల మెసేజ్లతో వచ్చి వచ్చి క్రాష్ అయిపోవాలి. సర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సర్జీ. నేను ఎక్కువసేపు దేంట్లో కూడా బాధగా ఉండలేను. సర్జీ, అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు మీ అర్జున్ కూడా ఇలాగ ఉంటాడుగా? ఇలా ఎప్పటికీ ఉండడు, ఉండలేడు. అమ్మాయి వెళ్ళిపోయిన 2 నెలల్లో 40 పుస్తకాలు చదివాడు. 100కి పైగా మొక్కలు నాటాడు. రోజుకి 7 మైళ్ళు చొప్పున దాదాపు 500 మైళ్ళు నడిచాడు. అయినా వసుమతి మనసులోంచి వెళ్ళలేదు. అందుకే టికెట్ కొనుక్కొని అలహాబాద్ రైలుకి ఫస్ట్ టైం కనపడేప్పుడు ఇష్టం డ్రెస్ కలర్ గుర్తుందా? కానీ ఉండాలి మీరు. బాత్రూమ్ ఖాళీ అయింది, నువ్వు వెళ్ళరా.
వాడికి భారతరత్న ఇచ్చేయచ్చు. ఒక అమ్మాయి కోసం అంత దూరం ట్రావెల్ చేశాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? ఆ మోతిలాల్ మిఠాయి దుకాణంలో మంచి మైసూర్ పాక్ చేస్తున్నాడా? వాడి ఇంటెన్సిటీ నీకేం తెలుసయ్యా? అలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారే పుడుతుంది. ఒకే ఒకసారి మీ వాడు ఒకసారి, కానీ నేను ఇప్పుడు 10-15 సార్లు ప్రేమించాను. దానికి మీరే ఉంటారు? అది ప్రేమ కాదు సార్. మరేంటో? డిక్షనరీలో అలాంటి ఫీలింగ్స్కి పేర్లు ఇంకా పెట్టలేదు. సర్జీ, అమ్మాయి ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోవడం. మనం ఏమైనా మొబైల్ నెట్వర్క్ లేదంటే హచ్ కుక్క పిల్ల. ఒక అమ్మాయిని చూస్తాం, మాట్లాడతాం, వర్కౌట్ అయితే కలిసి తిరుగుతాం. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, విడిపోతాం. మనం ఎవరినో తగులుకుంటాం, ఆ అమ్మాయి ఇంకెవరినో తగులుకుంటుంది. వాడు భుజాల మీద చేయేస్తాడు, ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా అది సర్జీ, ద బాటమ్ లైన్ ఇస్ వి హావ్ టు మూవ్ ఆన్. చిన్న డౌట్, మనం అంత దూరం వెళ్ళి వచ్చాడు అన్నారు, కనీసం అక్కడ ఏంటి కాఫీయా, నేను సొంటి కాఫీ తాగొచ్చున్నారు అంతేగా, కనీసం చిన్న ముద్దు కూడా పెట్టుకోలేదు. రైట్? ఏమి చేయకూడదు. ఎందుకు దూరం స్వామి? ఇప్పట్లోలా పెళ్లికి ముందు అన్నీ అయిపోవడం అప్పట్లో లేదు. భయమా? గౌరవం, నా మీద నాకున్న గౌరవం. నేను జంతువుని కాదు, మనిషిని అన్న గౌరవం. కనీసం ముద్దు పెట్టుకునే కంపాటిబిలిటీ తెలుస్తుంది కదా. బ్రెత్ అండ్ హైజీన్. రుచి చూసి బాగుందో లేదో చెప్పడానికి తనేం పాయసం కాదు, ప్రాణం ఉన్న మనిషి. అయినా పెదాలు బాగున్నాయని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇంకేం చూస్తే అమ్మాయి కరెక్ట్ అని తెలుస్తుందా? కళ్ళు. मेरा दराजा थोड़ा मिल्की बम बोला अब ले. Are you alright? I'm fine. Okay. Alright. I think. Are you alright? Are you gonna be sick? Okay, hang on. Okay, just stand up. Whoa, watch out for the car. Sorry. Okay, just have a breather, alright? Just deep breaths. Okay, hang on. Look, I can just see the car's just up here, so let's just keep going, okay? Alright. Come on. Oh. Guys, look, my friend isn't well. I just want to take her home. You're just looking for a good time. That's all. Hi guys, doing fine? We're fine, thank you. I don't think so. Dude, seriously, I said we're okay. Please, mind your own business. We're fine here. Oh really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night, la 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 la. Okay. Control. Bravo Charlie, M15 calling in. I repeat, Bravo Charlie, M15 calling in. I have a possible situation, the Waldorf nightclub at the Western Parking level 1. A black sedan carrying 3 Caucasian males and 2 Africans. This is going to possible situation likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh-oh. I'm scared. I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. Oh, wait. You want to see what I'm carrying? You want to see what I'm carrying? I have the most powerful handgun in the world. It is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You want to check that? You want to check that? Pat!
Hi, sweetheart. Thanks. Thank you so much for tonight. I seriously can't thank you enough. I once had a girl, or shall I say, she once had me. She showed me her room, isn't it good? Shall I teach you something? I love it. ఐ థింక్ ఐ ఫౌండ్ సంబడి. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. కంగ్రాచులేట్ మీ. ఇంతకీ అమ్మాయి పేరేంటి? అమ్మాయితో అన్ని అయిపోయాక పేరెంట్ని అడుగుతారా ముందు ముందు. But what's your name again? Are you serious? No, just kidding. Just kidding. Michelle! హాయ్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నీ నవ్వు చాలా బాగుంటుంది. యూ హ్యావ్ అ గ్రేట్ స్మైల్. ఐ నో. లాస్ట్ వీక్ డిన్నర్కి పిలిస్తే ఇప్పుడు ఓకే చేశావు. అంత ఆలోచించాలా? ఆన్సర్ కావాలా, నవ్వు కావాలా? రెండోదే. కమ్. సుధీర్తో డిన్నర్కి వెళ్తున్నాను. యూర్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా ఇస్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషల్ని ప్రేమించాననుకునే మైకల్. వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒకవైపు. కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి. దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైపు. ఈ 30 ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాలేదు. కాలం మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది. కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితనం అలవాటయ్యింది. మైకేల్కి మిషల్ అలవాటయ్యింది. వసుమతికి సొంటి కాఫీ అలవాటయ్యింది. మీరాకి సుధీర్తో డిన్నర్ అలవాటయ్యింది.
మంచి అందమైన ఇండియన్ అమ్మాయి అన్న. This is so. I think you should buy me a sari. లిటిల్ ఇండియా హౌస్కి వెళ్దాం. No, take me to India and buy me a sari. ఇండియా Yeah. Please, Mickey. రియలీ Please. ఇట్స్ మై ఫోన్. Really? యా Are you serious? విల్ గో. Yes. మేము ఇండియా వెళ్తున్నాం. నా కోసం కాదు, తన కోసం. I'm going to India tomorrow. Oh my gosh, I'm so excited. వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా? హోమ్స్ మౌంట్ ఎక్స్ప్లోర్ చూడడం కంటే ఎక్సైటింగ్ ఏముండదు సార్. అయినా దాన్ని వదిలేసే కదా ఇంకా అందంగా కనిపిస్తున్నట్టుందండి. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. అది బాగుందా ఇది బాగుందా? ఈ క్వశ్చన్ చాలా అసహ్యంగా ఉంది. నో. మళ్ళాంటి మేనస్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడి చెప్పండి సర్జీ. గురించి అది ఐరిష్ కాఫీ కాదు. అయినా నేను తెల్లారేదాకా తాగుతాను కానీ తెల్లారేకి తాగను. సర్జీ పర్సు మీలాగే బొద్దుగా ఉంది. ఆ బాస్ సర్జీ అర్జున్ అమ్మాయిని మళ్ళీ కలిసాడా? కలిశాడు. మళ్ళీ ట్రైన్ ఎక్కడే అండి? ఈసారి తనే ఎక్కింది. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर हर